హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఎంతో ట్రెండీగా మారిన రోజ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. దీనికి ఏం లేదండి, నార్మల్ హ్యాండ్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకొని మిడిల్‌కి కట్ చేసి సెపరేట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసేయకూడదండి. లాస్ట్‌లో అయితే కొంచెం అంటుకొని ఉండాలి. ఇలాగ క్లాత్ మీద దాన్ని ఒక కార్నర్‌లో అయితే మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకునిన తర్వాత దాన్ని కట్ చేసేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ కార్నర్స్కి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా నేను 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకున్నానండి. మనం కస్టమర్స్ టైలర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అవుతూ ఉండాలండి. ఎందుకంటే కస్టమర్స్ కొత్త కొత్త డిజైన్స్ అయితే అడుగుతూ ఉంటారు కాబట్టి మనం కూడా మ్యాక్సిమం అన్ని డిజైన్స్ కుట్టేటట్టుగా అయితే ఉండాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత 2 మార్కింగ్స్ అయితే వస్తాయి. దాన్ని మిడిల్‌లోకి పట్టుకొని ఇలాగ కార్నర్ వరకు మనం చేసుకున్న మార్కింగ్ వరకు, కార్నర్ నుంచి మార్కింగ్ వరకు అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు పైకి లేసి ఉన్నాయి ఈ కోన్ని అయితే లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేస్తే మనకి ఇటు సైడ్ రోస్ అయితే రెడీ అయిపోతుంది. మనం పెటల్స్ని అయితే కొంచెం సర్ది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది నా ఒరిజినల్ పీస్. దీన్ని నేను ఇప్పుడు లైనింగ్కి అయితే అటాచ్ చేస్తానండి. లైనింగ్కి అటాచ్ చేయడం కూడా నార్మల్గా మనం బ్లౌజ్ పీస్ని లైనింగ్కి ఎలా అయితే అలా అటాచ్ చేస్తామో అలాగే అటాచ్ చేయాలండి. ముందు కింద వరకు కుట్టేసుకొని సీదా వేసుకోవాలండి. మనం సీదా పెట్టుకొని లైనింగ్ పీస్ని సీదా పెట్టుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత తిప్పేసి మళ్ళీ ఒక కార్నర్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని అయితే మనం ఒరిజినల్ పీస్కి అటాచ్ చేసేసుకోవాలండి. మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కస్టమర్స్ ఎలా అడుగుతారో అలా స్టిచ్ చేసేటట్లు మనం కూడా ఉండాలండి. ఎందుకంటే రోజు రోజుకి ఫ్యాషన్ అయితే మారిపోతూ ఉంది. మనం పాత పద్ధతిలోనే కుడతామంటే అది కొంచెం కష్టంగానే ఉంటుందండి. సో మనం కూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అయితే నేర్చుకుంటూ ఉండాలి. దాని అవుట్లుక్ అయితే ఇట్లా వస్తుందండి. నేనైతే లేస్ని అటాచ్ అయితే చేసేసాను. ఆ తర్వాత దానిపైన కొన్ని పూసలు అయితే స్టిచ్ చేశానండి వీడియోలో చూపించినట్లుగా. అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని నేను కోట్కి అయితే అటాచ్ చేస్తున్నానండి. ఫస్ట్ కోట్ అయితే కుట్టి పెట్టుకొని ఉన్నాను. అవుట్లుక్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఇలా కోట్కి అయితే దీన్ని అటాచ్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.